సంక్రాంతికి రామ్ చరణ్‌ది 'గేమ్ చేంజర్' సినిమా రాబోతుంది కదా! ఈ సినిమా మీద మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? గేమ్ చేంజర్ రామ్ చరణ్, నడిపించేది శంకర్. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి కొరియోగ్రఫీ, డిఓపి 24 ఫ్రేమ్స్ వర్క్ చేస్తూనే ఉంటాయి. అది 3 ఇయర్స్ పట్టొచ్చు, 4 ఇయర్స్ పట్టొచ్చు, 6 ఇయర్స్ పట్టొచ్చు. రాత మాత్రం పక్క, టన్నత మాత్రం పక్క, కొత్తది మాత్రం పక్క. కోట్లు అంతే తప్పకుండా. తప్పకుండా కోత కోట్లు. అయితే కొంతమంది ఇప్పుడు ఈ 24 ఇయర్‌లో బెస్ట్ మూవీ అంటే 'పుష్ప 2'. సో ఈ 'పుష్ప 2 2' మాత్రం తగ్గదు, దాన్ని బీట్ చేయలేదు అప్పుడే. ఏ ఇయర్కి ఆ ఇయరే కదా బీట్. బీట్ చేయలేదంటారా 'పుష్ప 2'ని? బీట్ చేయలేదంటే కొత్త ఇయర్కి కొత్త కలెక్షన్, పాత ఇయర్కి పాత కలెక్షన్, దాన్ని లింకప్ చేయకూడదు మనం. ఏ ఇయర్కి అదే కలెక్షన్. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్ ఉంది, ఈ ఇయర్కి అదే కలెక్షన్. గేమ్ చేంజ్ నెక్స్ట్ ఇయర్ కలెక్షన్. కాబట్టి ఆ ఇయర్ వరకే చూడాలి. అంతే. సరే ఓపెనింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి మరి 'గేమ్ చేంజర్'? టికెట్స్ స్పెండ్ చేస్తే ఓపెనింగ్ బాగానే ఉంటుంది. పెంచాలి టికెట్స్, గవర్నమెంట్ ఒప్పుకుంటే పెంచుతారు. తెలుగు ఆడియన్స్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఇంక్రీజ్ అయితే వస్తాయి. అయితే ఇప్పుడు అక్కడ శంకర్ డైరెక్టర్ ఉన్నాడు కదా, సో ఆయన అసలు గ్లోబల్ లెవెల్లో ఫేమస్. ఇక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మరి వీళ్ళిద్దరు కంబైండ్ అయితే అసలు ఎట్లా ఉండబోతుంది? బీభత్సంగా ఉండబోతుందా ఎట్లా సినిమా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫిజిక్ మెయింటైన్ చేస్తారు. యాక్టింగ్లో ఫిజిక్ ఉంటేనే కదా మనకు బాగా అవుట్పుట్ బాగా వచ్చేది. ట్రైన్ అయిపోతారు. డైరెక్టర్ చెప్తారు, నువ్వు ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఫిజిక్ ఉండాలి, ఆ ఫిజిక్తోనే మనం చేయగలం చెప్తారు. అది బేస్ చేసుకొని చేస్తే వర్కౌట్ అవుతుంది ఇది. అయితే టీజర్లో చూసుకుంటే ఆంధ్ర పాలిటిక్స్ని ఇంప్రూవ్ చేసినట్టు క్లియర్గా అనిపిస్తుంది. మరి వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, ఆయన గురించి ఏమైనా చూపించే అవకాశం ఉందనుకోవచ్చు సినిమాలో? సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి డిప్యూటీ సీఎం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి. అంటే సీఎం తర్వాత సీఎం, చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత అయిన సీఎం అంతే కదా. ఓకే.